హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మొన్న నేను చెప్పాను కదండి, కాసులపేట తీసుకున్నానని. దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను కదా, ఆ కాసులపేట తీసుకునేటప్పుడు చెప్పాను కదా, ఆ వీడియోలో దానికి సంబంధించిన ఒక నెక్లెస్ ఉంది నా దగ్గర. దానికి మ్యాచింగ్గా తీసుకున్నానని చెప్పాను కదా. ఈరోజు ఆ నెక్లెస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇవి మరలా బ్యాంక్కి వెళ్ళిపోతాయి, ఇంట్లో ఉండవు. అందుకని వీడియో చేసి చూపిస్తున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం గోల్డ్ అంటే మనం పెట్టుకునేది తక్కువ, బ్యాంక్లో ఉండేది ఎక్కువ. సో మనకి ఏ అవసరమైనా ఫస్ట్ గుర్తొచ్చేదంటే గోల్డే కదండి. సో ఇప్పుడు మాకు పిల్లల ఫీజులు కట్టుకోవడానికి అవసరమని చెప్పి దీన్ని బ్యాంక్లో పెట్టేస్తున్నాము. అందుకని ఒకసారి చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఒకసారి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యాక్చువల్గా ఇదైతే నేను మల్బార్లో తీసుకోలేదండి, బయట వేరే షాప్లో తీసుకున్నాను. నేను కూడా తీసుకోలేదండి, ఇది మా పాప ఫంక్షన్కి మా తమ్ముడు వాళ్ళు పెట్టారు, అంటే మేనమ్మ వాళ్ళు పెడతారు కదా, అలా పెట్టారనమాట. ఇది గిఫ్ట్. చూద్దామా ఒకసారి దీనికి మ్యాచింగ్గానే తీసుకున్నానండి కాసుల పేరు కూడా. చూడండి, ఇది వచ్చేసి ఇదిగోండి. ఒకసారి దీన్ని ఫ్రంట్ కెమెరాలో చూపిస్తాను. దీనికైతే డాలర్ చాలా బాగా వచ్చిందండి. చూడండి, మధ్యలో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో వచ్చింది. చుట్టూ ఇలా దోసకాయ గింజల్లాగా పచ్చలు కెంపులు వచ్చాయి. కింద మళ్ళీ ఇలా పూసల్లాగా వచ్చాయండి, 2 కెంపులు 1 పచ్చ, ఇలా చుట్టూరు ఇచ్చారు. మళ్ళీ అటు ఇటు వైట్ స్టోన్స్ కూడా ఇచ్చారనమాట. దీనికి డాలర్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ మనకి డాలర్ డిటాచబుల్ అయితే మనం తీసి వేరే వాటికైనా వేసుకోవచ్చు, కానీ ఇది అటాచ్ చేసి ఇచ్చారు. పైన వచ్చేసి ఇలా కాసులు ఇచ్చారండి. సేమ్ ఇవే కాసులు నాకు కాసుల పెరుగు కూడా వచ్చాయి. లక్కీ ఏంటండి, సేమ్ నాకు ఇవే కాసులు దొరుకుతాయా దొరకవా, లేకపోతే ఇదే తీసుకెళ్ళి ఇట్లాంటివి చేయించాలా ఆర్డర్ ఇచ్చి అని అనుకున్నాను. కానీ నాకు అనుకోకుండా కరెక్ట్గా సేమ్ ఇదే సైజు, ఇదే మోడలు, ఇదే కాంబినేషన్లో హారం దొరికింది. తర్వాత దానికి వచ్చేసి ఇక్కడ 2 స్టోన్స్ వచ్చాయి కదండి, పచ్చలు కెంపులు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వైట్ స్టోన్స్ ఆల్టర్నేటివ్ 1 by 1 ఇచ్చారు. దాని స్టోన్స్ అయితే రాలేదు దీనికి ఎక్కువ. ఆ వారు ఇక్కడ కింద వచ్చాయన్నమాట. దీనికేమో వైట్ స్టోన్స్ ఎక్కువ వచ్చాయి. చూడండి, ఇక్కడ కూడా అన్ని వైట్ స్టోన్సే ఇచ్చారు. దానికి పచ్చలు కెంపులు ఎక్కువ ఇచ్చారు. ఇది మీడియం బడ్జెట్లో బాగుంది. అప్పుడున్న రేటు ప్రకారం అయితే ఇది 5,500 అండి గ్రాము అప్పుడు తీసుకున్నప్పుడు. ఇందాక కాసుల పేరు తీసుకున్నప్పుడేమో 9,500, ఇదేమో 5,500. ఇది తీసుకుంది 2022, కాసుల పేరు తీసుకుంది 2025. సో 5,500 నుంచి 9,500కు పోయిందనమాట గ్రాము. ఎంత రేటు పెరిగిపోతుందో చూడండి. మనము గోల్డ్ని ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది తర్వాత తీసుకుందాం అనుకుంటే ఇంకా అది పెరుగుతూనే పోతుందండి. అంటే మనకున్న పరిస్థితులను బట్టి మన దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే అప్పుడు ఆ రేట్ రోజు తీసుకోవటమేనండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా తగ్గుతుంది, తర్వాత తీసుకుందాము అనుకుంటే మాత్రం అవి ఏదో రూపంలో ఖర్చు అయిపోతాయి. తర్వాత కొనాలంటే ఇంకా కొనలేము. మనం తీసుకునేది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు తీసేసుకోవటమేనండి. పెద్దగా రేట్ అయితే పెరిగినా తగ్గినా 1,000-2,000 తేడా ఉంటుంది, కానీ మరి లక్షలు అయితే తేడా రాదు కదా. అది ఎప్పుడో తగ్గుతున్నాయి, దానికోసం వెయిట్ చేసేటప్పుడు ఈలోపు ఈ డబ్బులు అయితే అయిపోతాయి. మళ్ళీ ఏదో ఒక అవసరం వస్తుంది, ఇంకా మనకు వస్తువు అయితే ఏర్పడదు. ఒకసారి దీని వెనక ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, ఇక్కడ డాలర్ వెనక ఇలా హాలోగా ఇచ్చాడు. అంటే హాలోగా ఇవ్వకుండా ఇది కూడా మొత్తం గోల్డ్ ఇవ్వాలంటే ఇంక చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే వాటన్నిటికీ ఇట్లా సేమ్ అలానే వస్తుంది అండి, లైట్ వెయిట్లో వస్తున్నాయి కదా. ఇంకా వెనక కాసులు వచ్చేసి ఇలా వచ్చినాయి. ఈ కాసుల పేరుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అండి. ఏంటంటే అట్లా మిగిలినవి మనం ఇట్లా జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఊరికి ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా ఏమనుకున్నా ఇట్లాంటి బాక్సులు క్యారీ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే వీటన్నిటిని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక చిన్న పర్సులో పెట్టుకున్నా మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఎట్టయినా ఫోల్డ్ చేయొచ్చు. చూడండి, ఏం కాదు, ఎటు ఫోల్డ్ చేసినా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.
నాకు ఇంతకుముందు ఒక నెక్లెస్ ఉండేదండి. అది ఇట్లా జాయింట్ అనమాట. అది ఇట్లా స్టిఫ్‌గా ఉంటుందనమాట. అది ఒక 2, 3 సార్లు పెట్టుకునేటప్పుడు, మళ్ళీ తీసి లోపల పెట్టేటప్పుడు అది నా చేతుల్లోనే అది ఇట్లా ఇరిగిపోయింది ఇక్కడ జాయింట్ దగ్గర. కానీ ఇవి గాజుల పేరు దీనితోటి మాత్రం అస్సలు ప్రాబ్లమే లేదు. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీని వెయిట్ నేను చెప్పలేదు కదండీ. దీని వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే మాకిక్కడ 3 సవర్లు అనమాట. 24 గ్రామ్స్ వరకు ఉంది దీని వెయిటు. చూసారుగా, సింపుల్ కాసుల పేరు నెక్లెస్ అనమాట. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఓకేనా? దీని మీదకి ఇప్పుడు మ్యాచింగ్ బుట్టలు ఉన్నాయండి. ఆ బుట్టలు కూడా చూపిస్తాను. బుట్టలు కూడా అప్పుడు 2022లో తీసుకున్నవే. అవి కూడా పాప ఫంక్షన్కి మా అక్క వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. దీని మీద మ్యాచింగ్కి చూపిస్తాను. ఇవ్వండి. ఇప్పుడు అందరూ ఇవే కదా. వీటిలోనే హెవీ వెయిట్ కూడా ఒక్కొక్కరు 2 సవర్లు 3 సవర్లు పెట్టి కూడా చేయించుకుంటున్నారు ఈ బుట్టల్ని. ఇవైతే నాకు అప్పుడు 10 గ్రామ్స్ పడ్డాయండి. 10 గ్రామ్స్. యాక్చువల్గా ఇక్కడ ఏదన్నా కెంపులు కానీ పచ్చలు కానీ వస్తాయి. నేను ఆ రోజు వద్దని చెప్పాను. కావాలంటే తర్వాత వేయించుకోవచ్చులే అని వద్దని చెప్పాను. అటు ఇటేమో ఇట్లా 2 పికాకులు వచ్చినాయి, నెమళ్ళు. ఇవన్నీ పచ్చలు, కెంపులు, రాళ్ళు వచ్చాయి. కిందేమో ఇట్లా మువ్వల్లాగా వచ్చాయన్నమాట. పైనేమో మళ్ళా ఇప్పుడు అన్నిటికీ ఇదే కదా, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మ్యాచింగ్ అనమాట. డాలర్కి దీనికి. ఈ కింద పచ్చలు, కెంపులు కావాలంటే తర్వాత వేయించుకోవచ్చు అని నేను వద్దన్నాను. వేయించాలి వీటికి. వేయించుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట, బాగుంటుంది. చూసారు కదా, వీటి వెయిట్ చెప్పాను కదా 10 గ్రాములు ఉన్నదండి. ఇవి కూడా అంతే. ఇవి తీసుకున్నప్పుడు కూడా ఆ రోజు గ్రాము 5500. ఇప్పుడు వచ్చేసి గ్రామ్ ఎంత ఉందండి? దాదాపు 14,000 వరకు ఉంది కదా ఇప్పుడు గ్రాము. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడున్న రేట్లకైతే కొనలేములేండి. అంటే కొనలేమంటే మన దగ్గర బడ్జెట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేదు ప్రస్తుతానికి. చూసారు కదండి, నెక్లెస్, బుట్టలు. దీని మీదకి మ్యాచింగ్ కాసుల పేరు ముందు వీడియోలో చూపించాను కదండి, ఒకసారి అది కూడా చూసేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.